సో హాయ్ అండి, మీ పేరు? గాయత్రి సార్. గాయత్రి ఎక్కడి నుంచి అమ్మా? నేను తెలంగాణ సూర్యాపేట నుంచి వచ్చి. తెలంగాణ పిల్ల. సో ఈ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఆఫీసెస్ ఉంటాయి సార్, ఏపీలోనైనా తెలంగాణలోనైనా. మాకు కౌన్సిలింగ్ నుంచి మేము ఫోన్ చేసామన్నమాట. చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ పంపించారు, ఫొటోస్ అయినా సరే ఇంకా వీడియోస్ అయినా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళకి మాకు కాంటాక్ట్ అయినాయి. వాళ్ళు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడడం అయినా అంతా డిస్కస్ చేసి విజిటింగ్కి రమ్మని చెప్పారు. విజిటింగ్కి వచ్చినాం, అంతా ఓకే అయిపోయింది. తర్వాతకి అన్నీ చూస్ చేసుకున్నాం, అయిపోయింది. అడ్మిషన్ ఫీజు మేమే కట్టుకున్నాం ఇక్కడికి వచ్చినాక 10,000తో సహా. తర్వాతకి సాయి కుమార్ సార్ అండ్ అశోక్ రెడ్డి సార్ మా పేరెంట్స్తో కాంటాక్ట్ అయ్యి అన్ని మాట్లాడుకొని ఓకే చేసుకున్నాం. సో ఎలా ఉంది ఇక్కడ క్యాంపస్ అంతా బానే ఉందా? క్యాంపస్ అయితే బాగుంది సార్, వాళ్ళు చెప్పినట్టే ఉంది క్యాంపస్ అయితే. అంటే టీవీలో చూపించినట్టు డైరెక్ట్ గా అట్లే ఉందా? డైరెక్ట్ అట్లనే ఉంది సార్. గ్రీనరీ అయినా సరే 250+ ఎకర్స్ అయినా సరే అన్ని అంతే సేమ్ ఉన్నాయి అన్ని. ఫీలింగ్ హ్యాపీ? హ్యాపీ. ఫీలింగ్ అట్ హోమ్, వెరీ హ్యాపీ. ఎస్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఇందురెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను, మాచర్ల. ఓకే, సో ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అశోక్ రెడ్డి సార్ ఫస్ట్ థింగ్ మా డాడీ దగ్గరకు వచ్చారు, కన్సల్టెన్సీ అట్లా కాలేజ్ గురించి సర్చ్ చేస్తుంటే. సో అశోక్ రెడ్డి సార్ వచ్చారు మా ఫాదర్ దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లా డిస్కస్ చేశారు, కాలేజెస్ ఇట్లుంటుంది ఇట్లుంటుంది, ఫీజ్ పేమెంట్స్ ఇట్లా అంతా డిస్కస్ చేసిన తర్వాత మా డాడీ వచ్చి ఇంట్లో నాతో చెప్పారనమాట, ఇట్లా ఈ కాలేజ్ ఉంది, కన్సల్టెన్సీ మా దగ్గరకు వచ్చారు, జాయిన్ అవుతా అని చెప్పేసి అడిగారు. అలా అడిగిన తర్వాత ఒకసారి ఇక్కడ ఉన్న సీనియర్స్లో ఒకళ్ళకి కాంటాక్ట్ అవ్విచ్చారు అశోక్ రెడ్డి సార్. ఓకే, కాంటాక్ట్ అయ్యించిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా చూసుకుంటే ఓకే అనిపించింది. ఓకే, సో అన్నిటికంటే ముఖ్యం డిసిప్లిన్. సో ఏదైనా సరే పేరెంట్స్ చూసేది ఫస్ట్ డిసిప్లిన్. ఈ కాలేజ్లో డిసిప్లిన్ ఎలా ఉంది యూనివర్సిటీలో? సో ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యేప్పుడు ముందు ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ దేనికైనా. సో ఇక్కడ డిసిప్లిన్ చూసుకుంటే వేరే స్టేట్ అనగానే ఫస్ట్లీ భయపడతారు, అమ్మో ర్యాగింగ్ ఉంటుందేమో ఇట్లా అని చెప్పేసి భయపడతారు. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఉంది. అండ్ ఒకవేళ క్లాసెస్కి వెళ్ళకపోయినా యాబ్సెంట్ పేరెంట్స్కి వెళ్ళిద్ది, వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉంటే పేరెంట్స్కి వెళ్ళిద్ది. ఇంకా 80% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్కి ఎలో చేయరు. ఇంకా సో డిసిప్లిన్ వైజ్ బాగుంది. సో ఫ్యాకల్టీ కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఒక మంచి కార్డియల్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఇక్కడ, అంతేనా? బాగుంటుంది. మా పేరెంట్స్ ఒకవేళ ఈఆర్పీలో మార్క్స్ కానీ మా అటెండెన్స్ కానీ ఇంకేమైనా చూసుకోవాలనుకుంటే పేరెంట్ లాగిన్ కూడా ఉంటుంది. సందీప్ ఈఆర్పీ లాగిన్లో స్టూడెంట్ లాగిన్, స్టాఫ్ లాగిన్, ఇంకా దాంతోపాటు పేరెంట్ లాగిన్ కూడా ఉంటుంది. పేరెంట్ లాగిన్లో మన పేరెంట్స్ లాగిన్ అయ్యారనుకోండి, మన మార్క్స్ అంటే రిజల్ట్స్ కానీ సెమ్ రిజల్ట్స్ కానీ ఇంకా మిగతా ఏవైనా చూసుకోవడానికి అటెండెన్స్ కానీ చూసుకోవడానికి వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. మీ పేరు? హరిణి సార్. హరిణి ఎక్కడి నుంచి? కరీంనగర్ పిల్ల. ఓకే, సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎడ్యుకేషన్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? నేను బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేస్తున్నాను. ఫారెన్సిక్ సైన్స్ అంటే మొత్తం క్రైమ్ రిలేటెడ్ కదా. సో మా ఫ్యాకల్టీ మొత్తం ఎట్లా అంటే మొత్తం ప్రాక్టికల్గా చూపిస్తారు మాకు. మా డిఎన్ కానీ మా హెచ్ఓడి కానీ మా ఫ్యాకల్టీ కానీ మొత్తం ఎక్స్పీరియన్స్, మొత్తం పిహెచ్డి క్వాలిఫైడ్ ఉన్నారు. సో మాకు మొత్తం ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్ ఎక్కువ. మాకు క్రైమ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. సో మాకు ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఆర్ఎఫ్ఎస్ఎల్స్ అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్కి కానీ ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూ ఉంటారు. విజిట్ చేస్తుంటే మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. మా కాలేజ్లో 12+ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది, మొత్తం ఇంగ్లీష్ బేస్డే ఉంటుంది. మేము ఏదైనా డౌట్స్ అడిగితే కానీ ఇట్లా ఏమైనా క్వెరీస్ ఉంటే కానీ మేము అడగచ్చు, ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు మాకు. సో నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్ అండ్ ఎక్స్పోజర్ టు రియల్ టైమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా ఇక్కడ. సో థియరీ కంటే కూడా ఇవే అందరూ ప్రిఫర్ చేస్తారు ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హాయ్ అండి, మీ పేరు? అక్షయ సార్. అక్షయ, సో మీరు ఏ కోర్స్? బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది,
దాని గురించి మాట్లాడండి. సార్ నేను కరీంనగర్ నుండి కాబట్టి కరీంనగర్లో ప్రతి వెనస్డే ట్రైన్ ఉంటుంది సార్ డైరెక్ట్ నాసిక్కి. అండ్ తెలంగాణ వాళ్ళకి సెంటర్ పాయింట్ సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ నుండి డైలీ దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది సార్. అది 125కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 3 o'clock అయింది సార్ ఎర్లీ మార్నింగ్. అండ్ ఆంధ్ర వాళ్ళకైతే రాయలసీమ నుండి కానీ కాకినాడ పోర్ట్ నుండి కానీ షిరిడికి వచ్చే ట్రైన్స్ ఉంటాయి సార్. అవి మన్మడ్లో డ్రాప్ చేస్తాయి. సో మన్మడ్ ఇక్కడికి ఒక 100 kilometers సార్. క్యాబ్స్ ద్వారా ఇక్కడికి రావచ్చు నాసిక్కి. అండ్ నాసిక్లో రీచ్ అయ్యాక ఎవ్రీ 15 minutesకి ఒక బస్ ఉంటుంది సార్ 245 అని. సో దాని ద్వారా యూనివర్సిటీ దగ్గరికి రావచ్చు. ఒకవేళ ట్రైన్ అవైలబిలిటీ లేకపోతే ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఫ్లైట్ అవైలబిలిటీ కూడా ఉంది. అది డైరెక్ట్ నాసిక్లో నుండి ఉంది. అండ్ ముంబై అండ్ పూణే కూడా అవైలబుల్ ఉంది. సో ఇది కాకుండా బస్ అయితే సికింద్రాబాద్ టు నాసిక్ డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. అండ్ బై కార్ అయితే 1 nightలో ఇక్కడికి రీచ్ కావచ్చు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ సార్, ఐఎమ్ సంయుక్త. సో మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఓకే, బయట స్టేట్స్ నుంచి వచ్చి చదువుకుంటారు సందీప్ యూనివర్సిటీలో. స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మహారాష్ట్ర ఓకే, ఎందుకంటే ఇక్కడ లోకల్ కాబట్టి. ఆంధ్ర తెలంగాణ ఓకే, ఎందుకంటే తెలుగు వాళ్ళు కాబట్టి. సో మిగతా చాలా మంది మేము విన్నది ఏంటంటే 12 states నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారని చెప్పి. సో ఏంటి స్పెషాలిటీ ఇక్కడ? ఫస్ట్ థింగ్ స్టూడెంట్కి ఉండాల్సింది ఇంట్రాక్షన్. ఇక్కడే కాకుండా మనం బయట స్టేట్స్కి అవుటర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు లైక్ యూఎస్ యూకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సింది ఇంట్రాక్షన్. మన స్టేట్స్లో ఉండి చదువుకుంటే మన లాంగ్వేజ్ మనమే ఉంటాం. అదే వేరే డిఫరెంట్ స్టేట్స్కి వచ్చి మళ్ళీ అదే కాలేజ్కి 12 states నుంచి పీపుల్ వచ్చి మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మన స్టేట్లో చదువుకుంటే ఉపయోగం ఏమి ఉంటుంది, లైక్ తక్కువ చేయడం కాదు, మన స్టేట్లో ఉంటే లైక్ మన తెలుగు మన పీపుల్తోనే మనం ఎలా ఉండాలి ఏంటి అని ఫ్యూచర్లో తెలుగు స్టేట్స్లోనే చదువుకొని ఫ్యూచర్ యూఎస్ వెళ్ళి బాధపడటం కన్నా ఇప్పుడే కొంచెం దూరం వచ్చి చదువుకొని లైక్ స్టూడెంట్స్తో ఎలా ఉండాలి, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాము, ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాము. గుడ్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కావ్యశ్రీ అన్న. ఓకే, నల్గొండ తెలంగాణ నుంచి వచ్చాను నేను. ఓహో, మరి తెలంగాణ బిడ్డ. వెరీ గుడ్. చెప్పమ్మా, ఇక్కడ ఏ బాగుంటాయి? ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఫన్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? స్టూడెంట్స్కి ఎడ్యుకేషనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. వాటి వల్ల మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మెయిన్లీ మంత్లీ వన్స్ సన్ హ్యాక్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వెబ్ డిజైనింగ్ అండ్ గేమింగ్. ఇక్కడ ఓన్లీ ఇలాంటివి కాకుండా మన సౌత్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి, దసరా టైంలో ఇక్కడ గర్బా అనేది ఇక్కడ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వినాయక చతుర్థి, హోలీ సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ మన టాలెంట్ డిఫరెంట్ క్లబ్స్లో మనం టాలెంట్ పెట్టచ్చు అనమాట. అయితే లైక్ క్లబ్స్ కూడా సింగింగ్, క్రియేటివ్ క్లబ్, ఫోటోగ్రఫీ, డాన్సింగ్, ఇలాంటి ట్రెక్కింగ్ క్లబ్, ఇలాంటి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ఇంకా ఓవరాల్ యూనివర్సిటీ మొత్తానికి సందీపోత్సవం అనేది 1 week జరుగుతుంది. అది డేకి ఒక్కొక్క థీమ్తో చేస్తారు. లాస్ట్ 2 days కల్చరల్ నైట్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అది బాగా గ్రాండ్గా చేస్తారు. అది అందరు స్టూడెంట్స్ అందరికీ చాలా ఇష్టం ఆ ఫెస్ట్ అంటే. మిగతా 5 రోజులు ఎవరికి? ఆ 2 రోజులు అందరికీ ఇష్టం అంతే. సో గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గౌతమి. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ మాచర్ల సైడ్ నుంచి. ఓకే, చెప్పండి ఏ టాపిక్? మాది ఏరోస్పేస్. ఏరోస్పేస్లో మీరు జాయిన్ అయ్యారా కోర్సులో? అండ్ ఏరోస్పేస్ అంటే జనరల్గా అందరూ కూడా బీటెక్ అంటే దాని ఏమంటారు, కంప్యూటర్ సైన్స్, ఈసీనో ఇవి చూసుకుంటారు. మీరేంటి ఏరోస్పేస్? కొంచెం స్పెషల్గా ఉండడానికి మళ్ళీ ఏఎంఎల్ ఇప్పుడు ఆ కోర్స్ అనేది ఓకే ఉంటుంది అంటే ఒక రేంజ్లో. ఇప్పుడు ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ అనేది ఒక కోర్ బ్రాంచ్. ఇది ఎవరికి తెలియదు. ఒకవేళ ఇది నేర్చుకోవడం వల్ల మన స్పేస్ గురించి అండ్ ఎయిర్ క్రాఫ్టింగ్ ఎలాగా, స్పేస్ క్రాఫ్టింగ్ ఎలాగా, ఇలా అన్నీ తెలుస్తాయి. మళ్ళీ మా సందీప్ యూనివర్సిటీలో ప్రతి ఇయర్ నాసా ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇన్సైట్ ప్రోగ్రామ్ కానీ ఒకటి ఉంటుంది. ప్రతి ఇయర్ ఇలా స్టూడెంట్స్కి ఒక సర్టిఫికేట్స్ కోసం అని అలా ఉంటుంది. సర్టిఫికేషన్ కోర్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఉంటుంది. స్పేస్ ల్యాబ్స్ ఉంటుంది. మామూలుగా ఎలాగా స్పేస్ అంటే రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టు. ఓకే, ఆ స్పేస్ ల్యాబ్స్లో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని యొక్క కాంపౌండ్స్, దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, ఒకవేళ ఫ్యూయల్స్ దాని రేంజ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్తో చూపిస్తారు మనకి ల్యాబ్స్లో. వై బిల్డింగ్ మాది అక్కడ ఉంటుంది. ఓన్లీ మా
ఏరోస్పేస్కి ఏరోనాటికల్ సివిల్ మెకానికల్ వాళ్ళకి ఓన్లీ ఒక వై బిల్డింగ్, మళ్ళీ సిఎస్సి వాళ్ళకి ఇక్కడ ఎస్ బిల్డింగ్లో ఉంటుంది. ఓకే, సో సెపరేట్గా ఒక ఏరోస్పేస్ వాళ్ళకి సపరేట్ బిల్డింగ్. సపరేట్ బిల్డింగ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీయా? సో హ్యాపీ. సో సందీప్ యూనివర్సిటీకి వచ్చిన దానికి యూఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఒక యూనిక్ కోర్స్ చేస్తున్నారు. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శరణ్య సార్. సరే, ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, ఓకే, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. సో ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? ఎంబీఏ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్. అట్లా నేను ఏపీలోని అలానే తెలంగాణలో సర్చ్ చేయంగా నాకు కొన్ని కాలేజెస్ వచ్చినాయి. దాంట్లో మనీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ప్రతిదీ ఫ్యాకల్టీ కానీ ఇట్లా చూసుకున్నా నాకు ఇక్కడ బెటర్ అనిపించింది, మనీ పరంగా కానీ ప్రతిదీ. అందుట్లో ఇక్కడ నేను పే చేసేది 7,50,000 2 yearsకి కలిపి. దాంట్లోని నాకు ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే బిజినెస్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఉంటుంది. ఐ మీన్ ఆ ట్రిప్లోని దుబాయ్ ఆర్ సింగపూర్ తీసుకువెళ్తారు. ఇక్కడ 6 సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి, అలాగే ఎంబీఏ సర్టిఫికేట్ కాకుండా ఒక 6 సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో నుంచి లాస్ట్ సెమిస్టర్ మాకు ఎగ్జామ్స్ జరగవు, ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు 6 months. పెయిడ్ ఇంటర్న్షిప్ జరుగుతుంది, 10,000 to 15,000 ప్రొవైడ్ చేస్తారు. వావ్, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? అన్న నా పేరు సంజన అన్న. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. ఓకే, సో సంజన ఏ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నారు? అన్న నేను స్కాలర్షిప్ గురించి. సో స్కాలర్షిప్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? అన్న మాకు వేరే దగ్గర నుంచి చూసుకుంటే మాకు ఇక్కడ స్కాలర్షిప్ అనేది మంచిగా ప్రొవైడ్ చేశారన్న. మాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇంటర్లో, లేకపోతే ఇంటర్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. మాకు ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బీటెక్ తీసుకుంటారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. అయితే మాకు ఇక్కడ 12 lakhs అట్లా ఉంటుంది అన్న. కానీ మాకు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చేసి 8,15,000కి కంప్లీట్ అయిపోతుంది మాకు టోటల్ ఇంజనీరింగ్ అనేది. మాకు ఇక్కడ హాస్టల్ ఫీజు కానీ అలాంటివి ఏమి ఉండవు. అంటే 4 years కలిపి ఒకటే ప్యాకేజ్ లా ఉంటుంది. అది 1 lakhకి హాస్టల్ ఫీజు అయిపోతుంది. దీంట్లోనే మాకు కాలేజ్ ఫీజు మొత్తం 8 lakhsలో కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి మ్యాథ్స్లో ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్స్ కానీ, మాకు సైన్స్ స్టూడెంట్స్కి నీట్ వాళ్ళకి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మెరిట్ బేస్ 90% ఇంటర్లో ఉన్నా కూడా ఇక్కడ మనకి స్కాలర్షిప్ వస్తుంది. మనకి అలాంటి ఫీజు అనేది సెమిస్టర్ వైజ్ కట్టుకోవాల్సి ఉంటుంది. అది మనకి ముందులే చెప్పేసి ఉంచుతారు. సో 100% ఒక 4 lakhs మీకు అక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ సేవ్ అవుతుంది కాబట్టి హ్యాపీ. వేరే దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ సేవ్ అవుతుంది. అది మనకి పేరెంట్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్న. ఓకే, పేరెంట్స్ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అంతేనా? సో ఆల్ ఇన్ ఆల్ వెరీ హ్యాపీ. అవునన్నా, థ్యాంక్ యూ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మౌనిషా షేక్. మౌనిషా షేక్, ఎక్కడి నుంచి? తెలంగాణ ఖమ్మం. ఖమ్మం నుంచి, వెరీ గుడ్. సో చెప్పండి మౌనిషా, ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు? హాస్టల్. ఫస్ట్ మనం ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నా మనకు ఫస్ట్ థాట్ వచ్చేది అబ్బా హాస్టల్ ఎట్లుంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, నీట్గా ఉంటుందా ఉండదా, ఇంట్లో అనిపిస్తుందా అనిపించదా అని ఫస్ట్ థాట్ అదే వస్తుంది. నాకు కూడా సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఫుల్ చూసుండే, అంటే యూట్యూబ్లో ఇట్లా చాలా వీడియోస్ వస్తాయి కదా హాస్టల్ ఎలా ఉంటుందో ఏమో. నేను చాలా టెన్షన్ పడినా అనమాట. నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఇక్కడికి వచ్చిన తర్వాతే ఉంటున్నా. నాకు ఫుల్ భయం వేసింది. ఇక్కడికి వచ్చాక హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అంటే ఇట్లా రూమ్కి 4 to 5 షేరింగ్ ఉంటుంది. ఇంకా కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్లో క్లీన్ చేస్తారు. లాండ్రీ ఉంటుంది. ఇఫ్ మనకేమన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏ టైంలో అన్నా అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ రెక్టా. ఇంకొక బాడీ అంటే ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు మనల్ని హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్తారు. ఇంకా సలూన్, జిమ్ ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం అంటే ఎప్పుడైనా హాలిడేస్లో కానీ మనం ఇట్లా బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకురావడం అట్లా కుదరకపోతే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు హాస్టల్ దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తారు. ఇంకా స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఓ బిల్డింగ్ ఇంకా ఫార్మసీలో స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి. మనం కాలేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. కాలేజ్ బయటికి వెళ్ళే అవసరం ఉండదు. ఇట్లా హాస్టల్ ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, నేచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మా, మీ పేరు? హలో అన్న,
నా నేమ్ స్నేహలత రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో ఏ టాపిక్స్ మీద మీరు మాట్లాడదలుచుకున్నారు? నేను ఈరోజు ఫ్యాకల్టీ అండ్ ఎట్ ది సేమ్ టైం బీటెక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా అంటుంది అని చెప్పేసి. బికాస్ ఎవరన్నా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆర్ ఏమన్నా ఇప్పుడు ఎనీథింగ్ ఒక చైల్డ్ బీటెక్ ఆర్ ఎనీథింగ్లో జాయిన్ అవ్వాలి, నాట్ ఓన్లీ బీటెక్ ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండే టెన్షన్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తున్నాం. లైక్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ అయితే వీ కెన్ స్టే ఫ్రీ లైక్ యాజ్ మన తెలుగే కాబట్టి నో ప్రాబ్లం, ఏముందిరా జస్ట్ ఇట్లా 2-3 సబ్జెక్ట్స్ అయితే మీకు పాస్ అయిపోతాము అని చెప్పేసి. బట్ ఇక్కడ కూడా మనం అంతా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బికాస్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. అండ్ ఒక సబ్జెక్ట్ విషయంలోనే కాదన్నా, పీపీటీస్ అండ్ అసైన్మెంట్స్ విషయానికి వస్తే కూడాను వాళ్ళు చాలా వెల్గా ట్రైన్ చేస్తారు మనకి. అండ్ నాట్ ఓన్లీ దట్, యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ చెప్పాలి అని అంటే, నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండి బీటెక్కి వచ్చిన. బట్ ఇప్పుడు నాకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ గురించి నాకు నో మోర్ వరీస్. బట్ మ్యాథమెటిక్స్లో నేను చాలా వీక్ అనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నియర్లీ 80% వరకు నేను స్కోర్ చేయగలుగుతున్నాను అని అంటే బికాస్ ఆఫ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ అని చెప్పేసి డ్యామ్ షూర్గా చెప్తాను. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ. అండ్ బీటెక్ విషయానికి వస్తే బీటెక్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయన్న, లైక్ సిఎస్సి, ట్రిపుల్ఈ, ఈసీఈ అండ్ మెకానికల్ ఎక్సెట్రా. ఇన్ని కోర్సెస్లో కూడాను లైక్ ఇప్పుడు ఒక్కొక్క కోర్సుని బట్టి వాళ్ళ స్కోప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ సిఎస్సిలో ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చేస్తున్నాము. ఇట్స్ ఎ వెరీ స్కోప్ కెరీర్ అని చెప్పొచ్చు ఈ ఉన్న సబ్జెక్ట్ని. అండ్ నాట్ ఓన్లీ దట్, మిగతా ఏమైతే ఉన్నాయో ప్రాక్టికల్స్ కానివ్వండి, లైక్ ఇప్పుడు రోబోటిక్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటివన్నీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో డిఫరెంట్గా మన కోర్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆ కోర్సెస్ కూడా మనం వన్స్ తీసుకున్నాము అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాము అనేంతగా మనకు ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టీచ్ అనేది చేయడం జరుగుతుంది. సింపుల్ వర్డ్ చెప్పాలి అని అంటే ఫ్రెండ్లీ, ఫ్రీ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ వెరీ గుడ్, నైస్. హాయ్ అండి, మీ పేరు? రుష్విత. రుష్విత, ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ నస్ట్రోపేట్. నస్ట్రోపేట్. ఓకే రుష్విత, ఏ టాపిక్? ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్ మాట్లాడాలి అది. సో ఎప్పుడైనా సరే మన పేరెంట్స్ ఫస్ట్ ఫీల్ అయ్యేది ఫుడ్ బాగుంటుందా, మా పాప కరెక్ట్గా తింటుందా, మా బాబు కరెక్ట్గా తింటున్నాడా అని చెప్పి. సో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇక్కడ కిచెన్ ఎలా ఉంది, సో ఓవరాల్ అంబియన్స్ అండ్ కిచెన్ అండ్ ఫుడ్ ఎలా ఉంది? ఎస్, ఇక్కడ ఫుడ్ విషయంకి వచ్చేసరికి అయితే చాలా బాగుంటుంది. అండ్ డైలీ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఉంటుంది అండ్ ఎగ్తో సర్వ్ చేస్తారు. అండ్ సండే వచ్చేసరికి బిర్యానీ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి స్వీట్తో సర్వ్ చేస్తారు. ఓకే, అయితే బాగా తినండి, హ్యాపీగా చదువుకోండి. ఓకేనా? ఓకే, చలో, టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? గ్రీష్మిక, గ్రీష్మిక, వెరీ డిఫరెంట్ నేమ్. సో ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, ఏలూరు. ఏలూరు నుంచి. ఓకే, సో మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నారు? ప్లేస్మెంట్స్. ఓకే. ఇక్కడ సందీప్ ఫౌండేషన్ అనేది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత యూనివర్సిటీ అనేది ఇక్కడే 2017లో వచ్చింది. ఇప్పుడు వరకు జరిగిన 15 to 16 yearsలో ద హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 1.2 CR. తర్వాత మన యూనివర్సిటీ అనేది చాలా కంపెనీస్తో ఇంటరాక్ట్ అయి ఉంది. MNC కంపెనీస్లా ఎలాంటి అంటే టాటా, విప్రో, ఇన్ఫోసిస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా, అలా చాలా కంపెనీస్తో ఇంటరాక్ట్ అయి ఉంది. ఆ కంపెనీస్లో మెనీ ప్యాకేజెస్ వచ్చినాయి, లైక్ 25 lakhs, 30 lakhs అలాగా చాలా ఇంకా బిగ్ అమౌంట్ వచ్చినాయి ప్యాకేజెస్ వరకు వచ్చి చాలా బాగుంటుంది కాలేజ్ వచ్చి. నెక్స్ట్ వచ్చి ఇంటర్న్షిప్స్ కూడా జరుగుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ కూడా జరుగుతాయి. ఆ ఇంటర్న్షిప్స్లో మనం నేర్చుకున్న స్కిల్స్ బట్టి మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎంత స్కిల్స్ అయితే మనం నేర్చుకున్నామో దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. అది అనేది స్టూడెంట్ క్యాపబిలిటీ మీద డిసైడ్ అయి ఉంటుంది. అండ్ మీరైతే ఏ ప్యాకేజ్ చూస్తున్నారు? 2 CR, 2.5. హోప్ యూ గెట్ అ గుడ్ ప్యాకేజ్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వైష్ణవి. వైష్ణవి, ఓకే. సో ఎక్కడి నుంచి? నల్గొండ, తెలంగాణ. తెలంగాణ. ఓకే, చెప్పండి. సో ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? నేను హెల్త్ కేర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మన సందీప్ యూనివర్సిటీకి వచ్చినట్టయితే హెల్త్ కేర్, మాకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనతో పాటు హాస్పిటల్కి ఒక లేడీ గార్డ్ వస్తారనమాట. అండ్ ఇక్కడ మెడిసిన్స్కి వస్తే మన యూనివర్సిటీలో కూడా మెడిసిన్స్ అవైలబుల్గా ఉంటాయి.
మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎంత అంటే డాక్టర్ కన్సల్టెంట్ ఫీ కానీ మన యూనివర్సిటీ వాళ్ళే చూసుకుంటారనమాట. అంటే మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఓన్లీ మెడిసిన్స్ కోసం అండ్ మన పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉంటే మనం పెట్టుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ సార్, నైస్ స్మైల్. మీ పేరండి? ఐఎమ్ ప్రసన్న లక్ష్మి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెరీ గుడ్. ఐఎమ్ స్టడీయింగ్ BSc ఫోరెన్సిక్. చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది? సార్ సెక్యూరిటీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. సో మేమైతే చాలా ఇక్కడ సేఫ్టీగా ఉంటున్నాం. బౌన్సర్స్ కాదు కదా, ఇక్కడ లేడీ బౌన్సర్స్ లైక్ సెక్యూరిటీ ఉంటుంది హాస్టల్ ప్రకారంగా. అంటే లైక్ మేము అవుటింగ్కి వెళ్ళాలనుకున్నా పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాము వీడియో కాల్ చేసి. తర్వాత మాకు గేట్ పాస్ ఇవ్వాలన్నా వాళ్ళే. సో మాకు లేడీ బౌన్సర్స్ అని ఉంటారు, వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సెక్యూర్గా చూసుకుంటారు. బౌన్సర్స్ ఉంటారు హాస్టల్ అనే కాదు, కాలేజ్లో ఎక్కడన్నా మొత్తం వాళ్ళు సరౌండెడ్ అయి ఉంటారు. ఫుల్ సెక్యూర్ ఉంటుంది. అండ్ హాస్టల్స్లో ఉండే CCTV ఫుటేజ్ అనేది ఉంటుంది. 24/7 అనేది రన్నింగ్లో ఉంటుంది. మేము ఫుల్ సెక్యూర్డ్గా ఉంటున్నాం. అండ్ ఇక సేఫ్టీ విషయానికి అయితే 100% గ్యారంటీ అయితే ఉంటుంది. దానికైతే ఐ విల్ అగ్రీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. యూఆర్ సో గ్లాడ్ టు హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సందీప్ యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. సో ఫస్ట్ చరణ్ కుమార్ రెడ్డి. హాయ్ చరణ్. హాయ్ సార్. సో ఎక్కడి నుంచి మీరు అండ్ ఏ కోర్స్ చేస్తున్నారు? అనంతపురం నుంచి వచ్చాను సార్. ఓకే, నేను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్ ఇక్కడ. ఓకే, అండ్ ఈ సందీప్ యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలిసింది అండ్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? సందీప్ యూనివర్సిటీ అయితే ఫస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను సార్. సెర్చ్ చేసిన తర్వాత నాకు యూనివర్సిటీ నుంచి కాల్ అయితే వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను వీళ్ళకి అడ్మిషన్ ఆఫీసెస్ ఉన్నాయి సార్. అడ్మిషన్ ఆఫీసెస్తో ద్వారా అప్రోచ్ అయ్యి వారు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి తర్వాత ఇక్కడ అయితే అడ్మిషన్ తీసుకున్నాను సార్. కాలేజ్ మొత్తం చూశాక ఫ్రీ విజిటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రీ విజిటింగ్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్ అయితే వచ్చి ఇంకా క్యాష్ పే చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. అండ్ ఈ పర్టికులర్ యూనివర్సిటీనే చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది సార్. మనం కంపేర్ చేసుకుంటే మన స్టేట్లో డొనేషన్ కూడా కాలేజ్కి ఫీజు డొనేషన్ కూడా లేదు సార్. ఇంత పెద్ద కాలేజ్, మోర్ దాన్ 250 acres క్యాంపస్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్ ఇక్కడ. అండ్ చరణ్ ఎలా ఫీల్ అవుతున్నావు జాయిన్ అయిన తర్వాత? జాయిన్ అయిన తర్వాత చాలా బాగుంది అనిపించింది సార్. ఓవరాల్ సూపరా? ఓవరాల్ సూపర్ సార్. థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి పవన్ ఉన్నారు. హాయ్ పవన్. హాయ్ సార్. ఎక్కడి నుంచి? నేను జంగారెడ్డి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, వెరీ గుడ్. సో ఏ కోర్స్ చేస్తున్నారు? BSc ఫోరెన్సిక్ సైన్స్. ఓకే, సో ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ గురించి మీ మాటలు. ఫ్యాకల్టీ PhD చేసాం, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇవన్నీ క్లారిఫై చేస్తూ ఉంటారా? సో ఓపిక్గా చేస్తారు. మనకేంటంటే స్పెషల్ ఎఫర్ట్స్ పెడతారు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చినందుకు ఇంకా మనల్ని బాగా కేర్ తీసుకుంటారు. అలాగే మనకి ఇండస్ట్రియల్ విజిట్స్ అలాగా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ చూపించడానికి ప్రాక్టికల్ విధంగా ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మంచిగా. సో ఓవరాల్గా సందీప్ యూనివర్సిటీకి వచ్చినందుకు మీకు చాలా హ్యాపీగా ఉందా? ఓకే, సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావచ్చు, అవుట్ సైడ్ ఎక్స్పోజర్ బాగుందా? మొన్న కూడా విజిట్ జరిగింది మాకు. ఎప్పుడు రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు అవుట్ ఆఫ్ చూపించడానికి, క్రైమ్ సీన్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఓకే, సో నెక్స్ట్ మనతో పాటు వర్షిత్ ఉన్నారు. హాయ్ వర్షిత్. హాయ్ సార్. సో సందీప్ యూనివర్సిటీలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంది? ట్రాన్స్పోర్ట్ సంబంధించి చాలా చక్కగా ఉంది సార్. అంటే మనకి మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ రావడానికి చాలా ఈజీగా ఉంది. ఎక్కడి నుంచి మీరు ఇంతకీ? మేము తెలంగాణ సూర్యాపేట నుంచి వస్తున్నాం. సూర్యాపేట? అక్కడి నుంచి కూడా నేను డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి నేను ట్రైన్లో వస్తున్నాను. ఇక్కడికి డైరెక్ట్ ఒక సింగిల్ ట్రైన్ ఉంది నాసిక్కి. ట్రైన్ కాకపోయినా మనకి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, ముంబై, పూణే అండ్ మనకి పక్కనే నాసిక్ కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి 600లో క్యాబ్స్ వస్తాయి, షేరింగ్ క్యాబ్స్. నెక్స్ట్ మనకి కార్లో రావాలన్నా కూడా 1.5 డేలో వచ్చేయచ్చు. మాకు ఆఫర్స్ మాత్రం గుజరాత్ అండ్ ఢిల్లీ నుంచి కూడా వచ్చాయి యూనివర్సిటీ నుంచి. కానీ అక్కడితో పోల్చుకుంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంది, ట్రావెలింగ్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫీజిబుల్ కూడా, అంతేనా? అవును సార్. ఓకే, సో ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది సందీప్ యూనివర్సిటీ నీకు? చాలా బాగుంది సార్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ వర్షిత్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు. మీ పేరు? నా పేరు వంశీ కిషోర్. ఏ బ్రాంచ్ అండి? ఈ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. ఓకే, సో రిలాక్స్గా చెప్పండి, ఇక్కడ స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి? మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్టా? స్పోర్ట్స్, నేను కబడ్డీ ప్లేయర్ని. ఓకే, స్పోర్ట్స్ అనేది చాలా మంచిగా పీటీలు కూడా ఉన్నారు ఇక్కడ.
మనం మంచిగా ఆడితే యూనివర్సిటీ తరపున మనకి ఆల్ ఇండియా గేమ్స్లో కూడా మనకు సెలెక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, కబడ్డీ కోర్ట్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. అలాగే మంచి ఆపర్చునిటీ కూడా మాకు వస్తున్నాయి. సో మీరేమైనా ఆడారా కబడ్డీ ఆడాను. ఓకే, స్పోర్ట్స్ కూడా మంచి టైం ఇస్తారు, మంచి గుర్తింపు ఉంది ఇక్కడ, అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ మనతో పాటు మీ పేరు? నా పేరు జయచంద్రమౌళి అన్న. జయచంద్రమౌళి, చెప్పండి ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను నేను. వెరీ గుడ్. సో ఈరోజు నేను మా యూనివర్సిటీ యొక్క ఫుడ్ గురించి చెప్పబోతున్నా. మా ఫుడ్ గురించి చెప్పాలంటే మాకు సపరేట్గా ఒక క్యాంటీన్ కూడా ఇచ్చారు. దాని పేరు సాఫ్రాన్. ఇక్కడ సాఫ్రాన్ ఒకటే కాకుండా ఇంకా 4 క్యాంటీన్స్ ఉంటాయి. సో ఎవరికి క్లాష్ రాకుండా అలా పెట్టారనమాట. మాకైతే ఫుడ్ గురించి వచ్చేసరికి టిఫిన్స్ గురించి, మార్నింగ్ టిఫిన్స్ గురించి చెప్తే కనుక 7 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. ఒక రోజు పెట్టింది నెక్స్ట్ డే పెట్టరు. సో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, సేమ్ హోమ్ ఫుడ్ ఉన్నట్టు ఉంటుంది. సో మధ్యాహ్నం గురించి, లంచ్ గురించి వస్తే కనుక సేమ్ ఒక కర్రీ పెడతారు, దాల్ పెడతారు, నెక్స్ట్ రైస్, కావాలితే చపాతీ కూడా తినొచ్చు. సో మనకు డైట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో డిన్నర్ గురించి చెప్తే కనుక నైట్ ఒక కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రైస్, చపాతీ. సో వీక్లీ మనకి 4 టైమ్స్ అయితే నాన్ వెజ్ దొరుకుతుంది. 2 టైమ్స్ ఏమో ఎగ్ ఉంటుంది, 2 టైమ్స్ ఏమో సమ్ నాన్ వెజ్ కర్రీ, చికెన్ లాంటి కర్రీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు చికెన్ తిన్న వాళ్ళకి పన్నీర్ కర్రీ అనేది సపరేట్గా ఉంటుంది. వెజిటేరియన్స్ కోసం, ప్రోటీన్ కోసం, వెజిటేరియన్స్ కోసం అయితే పన్నీర్ కర్రీ అయితే మనకు ఉంటుంది. సో ఫుడ్ గురించి అయితే మనం అసలు చూసుకోగలే. మనం పెట్టిన పెన్నీకి ఫుడ్ అనేది బాగా వర్త్ అని చెప్పొచ్చు. వీకెండ్ మనం చెప్పాలంటే ఇప్పుడు సండే అంటే వచ్చిందంటే ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా బిర్యానీ అయితే పక్కా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి సండే అయితే చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఖచ్చితంగా ఉంటుంది. బిర్యానీ అండ్ బగారా రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు రైతా. ఇదైతే మన ఫుడ్ నుంచి అయితే మేము ఫుల్గా హ్యాపీ అయితే అని చెప్పొచ్చు. అక్కడ ఫుడ్ గురించి మాట్లాడతా జయచంద్రమౌళి, అతని కళ్ళలో ఆనందం చూసారా? 10 on 10. దట్ షోస్ హౌ మచ్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ జయ్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మనతో పాటు రాయలసీమ బిడ్డ ఉన్నారనమాట. బ్రదర్, మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్, కడప. ఓకే, సో కడప వాళ్ళంటే ఆటోమేటిక్గా ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం హోమ్ సిక్నెస్ ఏమైనా ఉందా? హాస్టల్ ఎలా ఉంది? ఇక్కడ హాస్టల్ లైఫ్ ఎలా ఉంది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ హాస్టల్ లైఫ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ రూమ్ షేర్ వచ్చేసి 2 to 4 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చేసి విత్ వైఫై 24 hours అవైలబిలిటీ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ విత్ 24 hours ఎలక్ట్రిక్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందుకు ఉంటారు. విత్ 24 hours మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ వీక్లీ 2 times హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ వస్తారు, మనల్ని కేర్ చేస్తారు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూస్తారు. ఇక్కడ వచ్చేసి అందులో మనకు ఒక తెలుగు స్టాఫ్ సార్ గారు ఉంటారు. ఇక్కడ చూస్తూ మనకి హెల్ప్ ఏమైనా చేయగలుగుతారు. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ ఇక్కడ బౌన్సర్స్ అనే వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అందుకు వస్తారు. సో డాక్టర్స్ ఉన్నారు, హ్యాపీగా వీక్లీ 2 times వస్తారు, మిమ్మల్ని చెక్ చేస్తున్నారా? అవును సార్, వీక్లీ 2 times చెక్ చేస్తారు. ఓకే, అండ్ టాబ్లెట్స్ అందుకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా? అవును, ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ బౌన్సర్స్, మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి బౌన్సర్స్ ఉన్నారా? బౌన్సర్స్ 4 to 10 members విత్ హాస్టల్ దగ్గరనే ఉంటారు. ఏదైనా చిన్న ఇష్యూ జరగానే వితిన్ 4 to 5 minutes మన దగ్గరకు వచ్చి ఏమైంది, ఏంది ఇష్యూ అనేది సాల్వ్ చేస్తారు. ఏదన్నా ఉంటే మాట్లాడతారు. ఓకే, ఓవరాల్గా హాస్టల్ లైఫ్, హాస్టల్ ఫెసిలిటీ బాగుందా? చాలా బాగుంటుందండి ఇక్కడ హాస్టల్. అందుకు మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్ చాలా మంది ఉన్నారు. సో వెల్కమ్. మీ పేరు? సార్ నా పేరు శ్రీకాంత్ ఎంఎల్ సార్. శ్రీకాంత్, ఎక్కడి నుంచి శ్రీకాంత్? సార్ నేను అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. వెరీ గుడ్. సో ఎన్సీసీ డ్రెస్లో చాలా బాగున్నారు, వెరీ నైస్. అండ్ ఇక్కడ ఏ కోర్స్ చేస్తున్నారు? సార్ నేను BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేస్తున్నాను. ఓకే, మిగతా యాక్టివిటీస్ ఎన్సీసీ లాంటి వాటివి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ? స్పెషలైజేషన్ ఉంది సార్. ఎన్సీసీ మాత్రం ఒక గొప్పగా చూస్తారు సార్. అందుకే ఫస్ట్ ఇయర్లోనే ఇంత 15 క్యాడెట్స్ ఇదే ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఎన్సీసీ అనేది చేసింది. దీనికి మెయిన్ కారణం మన కల్నల్ సార్ అరుణ్ జా సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఇదే ఫస్ట్ సార్ మాది 7th మహారాష్ట్ర బటాలియన్ అని ఒక న్యూ ఎడిషన్ స్టార్ట్ అయింది సార్. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా పిల్లలు కూడా అడుగుతున్నారు సార్ ఎన్సీసీ ట్రైనింగ్ సెలెక్షన్స్ ఎప్పుడు, మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారు సార్. చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు సార్ పిల్లలు కూడా. गुड, थैंक यू सो मच. सो नेक्स्ट, आपका नाम? पांडे अनुज कुमार. ओके, कहाँ से आप? हम गोरखपुर यूपी से हैं. ओके, यूपी से. एंड कौन सा कोर्स यहाँ पर पढ़ रहे हैं?
BTech CSE Artificial Intelligence and Machine Learning. Oh, wonderful. Artificial intelligence. Yeah, The artificial future. intelligence. Yes sir. So course कैसा चल रहा है यहाँ पे? अच्छा चल रहा है सर, रेगुलर क्लासेस चलती हैं और ये जितने प्रोग्रामिंग लैंग्वेजेस हैं उन सबकी ट्रेनिंग देते हैं. और एनसीसी के बारे में? यस सर, एनसीसी भी बहुत अच्छी चल रही है. मेन मोटो है डिफेंस फोर्सेस में जाने के लिए, इसलिए हमने ज्वाइन किया है. Okay. और आपको एक अच्छा इंसान बनाने के लिए भी अपॉर्चुनिटी देती है. बहुत अच्छा, बहुत अच्छा. Very nice. So what is your goal like in life? टू ज्वाइन आर्म फोर्सेस सर. Okay. आपके फैमिली से कोई है? नो सर. You're the first person who's Yes, sir. going to be there. I will be the first person who will join armed forces. And Sandeep University, how is it here? It's amazing university, sir. Especially, it's the climate of Nasik really good to study. It's a very pleasant climate. I think every student need this kind of climate to study. And definitely the courses which is available here, I am not thinking it is available in any side of our country. In a single course they are giving a lot of specifications, so it is amazing to study here. बहुत अच्छा. Thank you so much. Thank you. Thank you, sir. आपका नाम? My name is Junaid Beg. Junaid? Yes, sir. Okay. Hi Junaid. Where are you from? Sir, I am UP Lucknow. UP. Very good. So Junaid, which course are you taking up here? Sir, BCA, Bachelor in Computer Application. Okay. So how do you find Sandeep University? Sir, in online site. Okay. So how do you find the university? Is it good? I mean, is it best to your liking? How do you find this university here? ऑनलाइन सर्च किया था, मुझे अच्छा लगा. एक तो यहाँ का क्लाइमेट ज़्यादा अच्छा लगता है मुझे, और हिल स्टेशन भी है, इसके वजह से मुझे यहाँ पर मैंने एडमिशन लिया यहाँ पर. ओ, यहाँ पर माहौल कैसा है और स्टूडेंट्स और फैकल्टी कैसे हैं? सर फैकल्टी सही है सर, और स्टूडेंट भी एकदम सही है, और क्लासेस रेगुलर चलती है हमारी, प्रोग्रामिंग भी सही चल रही है अभी. सब कुछ अच्छा है, माहौल अच्छा है, क्लाइमेट अच्छा है. यस सर. फूड कैसा है? सर फूड भी सही है सर, टेस्टी एकदम, और ज़्यादा कोई दिक्कत नहीं होती. ओके सर, थैंक यू सो मच फॉर योर टाइम. थैंक यू. सर जी, आपका नाम? सर माय नेम इज़ गौरव सिंधे. गौरव सिंधे, कहाँ से आप? सर मैं खानदेश से हूँ, साकरी से. ओके. सो यहाँ पर कौन सा कोर्स पढ़ने के लिए आए हैं? सर मैं BSc AIML पढ़ रहा हूँ. ओके. कैसा है कोर्स यहाँ पर? ठीक ठाक है? हाँ यस सर, कोर्स वगैरह बढ़िया है, सब फैकल्टी वगैरह अच्छी सर, और हर एक मतलब हमारा जो कोर्स है उसमें सभी हमको हेल्प करते हैं सर. और डाउट्स जब आता है और लाइक कुछ चीज़ जानना चाहते हैं, सो फैकल्टी बहुत फ्रेंडली है? हाँ यस सर, फैकल्टी बहुत फ्रेंडली है, और कुछ डाउट वगैरह हुआ तो मतलब डांटते नहीं सर, एक्सप्लेन डांटते नहीं है, आराम से एक्सप्लेन करते हैं ना? आराम से एक्सप्लेन करते हैं. और स्पोर्ट्स कैसा है यहाँ पे? सर स्पोर्ट्स भी अच्छा है सर. स्पोर्ट्स का खेलने के लिए मतलब मैचेस डिस्ट्रिक्ट वाइज, नेशनल वाइज लेके जाते हैं सर हमको. और एनसीसी? एनसीसी इज़ अ बेस्ट सर. ओके. एनसीसी मतलब यूनिटी एंड डिसिप्लिन बहुत अच्छा है सर. ओके. थैंक यू सर, थैंक यू सो मच. आपका नाम सर? नीतिरादित्य चौहान सर. ओके. कहाँ से? जलगांव सर, वरडी. ओके. सो कौन सा कोर्स यहाँ पर पढ़ने के लिए? BCA सर, बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन. वेरी गुड. बहुत सारे लोग वही कोर्स. हाँ सर. सीम्स टू बी वेरी फेमस हियर. Yeah. So how do you find that course here in Sandeep University? ऑनलाइन वेबसाइट सर. ओके. सो यहाँ पर कोर्स ठीक ठाक चल रहा है, बढ़िया है, कैसा? हाँ सर, अच्छा चल रहा है सर, मतलब रेगुलर क्लासेस होती है, फिर हमारे लैंग्वेज कोडिंग लैंग्वेजेस के प्रैक्टिकल्स भी होते हैं अच्छे से. ओके. सो सब कुछ अच्छा है, एवरीथिंग इज गोइंग ऑन हैप्पी? यस सर. सजेस्ट करना चाहते हैं दूसरों को भी? हाँ सर, मतलब अभी मैं स्पोर्ट्स प्लेयर हूँ सर, सो मैचेस को वगैरह लेके जाते हैं सर, नेशनल लेवल्स पे वगैरह सब, मतलब DA वगैरह मिलता है. ओके. सो अच्छा है. आपका फ्रेंड्स को जो कोई है उनको भी सजेस्ट करते हैं? हाँ कॉलेज अच्छा है, यूनिवर्सिटी? हाँ सर. थैंक यू सर, थैंक यू सो मच. नेक्स्ट. थैंक यू सर. आपका नाम? Sergeant Yash Bhatt. Oh, I'm very the good, senior sir. cadet of NCC. Thank you, sir. Happy to talk to you. And which course are you taking up here? Now I'm BE Engineering, AIDS, Artificial Intelligence and Data Science. Okay, Artificial Intelligence and Data Science. I mean, the future of the complete world. Yeah, exactly. So nowadays in all the phones also you see Artificial Intelligence, especially in the major brands. So how do you see AI and how Sandeep University is helping you? Actually, it's very new to year, and it's a new beginning, and like यहाँ पे टीचिंग like एकदम बेसिक से होता है, so इसलिए बहुत इजी भी होता है लर्निंग के लिए भी, टीचर स्टाफ एंड ऑल एवरीथिंग, लाइक इट्स वेरी हैबिचुअल. Very good, sir. Thank you so much for your time. Thank you. What's your name? पायल किरण घोटके. कहाँ से? I am from Nasik, Maharashtra. Nasik, Maharashtra. Very good. So which course? I am doing Artificial Intelligence Data Science. Wow, BE. superb, superb. So how do you find artificial intelligence in Sandeep University? How are the staff and how are the faculty here? Yeah, it's great. Encourage करते हैं. They give you confidence about giving presentation. And confidence आता है, unity रहती है.
And practical knowledge is a different thing because Yeah. theory knowledge is different. How is the practical knowledge over here? They give you practicals. Third faculty also perform with you. They tell you how to do the practicals. Okay. Everything is nice. And how about NCC? Yeah, it's great. चल रहा है? हाँ चल रहा है. Thank you. Your name? साइली शामराज कहाँ से? शिरडी Oh, शिरडी. Yes, sir. Thank you. So बोलिए कौन सा कोर्स आप पढ़ रहे हैं यहाँ पे? बैचलर ऑफ इंजीनियरिंग ऑटोमेशन एंड रोबोटिक्स Oh, wonderful, wonderful. So what is your goal like? आप क्या बनना चाहते हैं? आर्मी ऑफिसर Army. यस सर Well, take a bow. Superb. So how is the course here in Sandeep University? You find it good? यस सर Okay. You would like to suggest to other people also, your friends and other people? यस सर So you can just share your opinion over there. How do you find this college? ये कॉलेज मुझे मेरे फ्रेंड से पता चला इससे पहले मैंने ये कॉलेज का नाम सुना नहीं था तो फ्रेंड ने बताया कि यहाँ पे अलग अलग एक्टिविटीज़ होती है टीचर भी अच्छे हैं पढ़ाते भी अच्छे हैं और सब एकदम फ्रेंडली है Thank you so much. So hi, మీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీక సో ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. మీరు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు ఐ నో. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ ఎలా ఉంది అండ్ హౌ డూ దే టీచ్ యూ? మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వేరే స్టేట్స్కి వచ్చినప్పుడు. అండ్ ఎలా అంటే మనకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ 12 స్టేట్స్ నుంచి పీపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఇంగ్లీష్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి డిబేట్స్ ఇంకా జరుగుతూ ఉంటాయి ఏంటంటే వాళ్ళతో కలిసి మాట్లాడడానికి కానీ మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ప్రజెంటేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇవ్వడం వల్ల మనకి స్టేజ్ ఫియర్ అనేది పోయి 10 మందిలో మాట్లాడడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ 12 క్లబ్స్ అనేవి చాలా ఉన్నవి దాన్ని జాయిన్ అవ్వడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఒక్కొక్క మన దాంట్లో ఉన్న హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఈ క్లబ్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో డిడ్ యూ జాయిన్ ఎనీ క్లబ్స్? యా. సో వాట్ ఈస్ యువర్ హిడెన్ టాలెంట్? అండ్ మై ఫోటోగ్రఫీ. Photography. Okay. So communication skills seems to be very good. Yeah. Right? So how is Sandeep University helping you in building your communication skills? Here the people are from different states and they are helping in me to engage them with themselves to speak in English and they are improving my English language as well. And from here, from third year onwards, they are taking live interviews to improve our interview skills and make me market ready. Thank you so much అండి. హలో అండి మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఓకే విష్ణువర్ధన్ గారు ఎక్కడి నుంచి? కడప ఆంధ్రప్రదేశ్. కడప వెరీ నైస్. సో ఏ కోర్స్ చేస్తున్నారు? ఐఎమ్ కరెంట్లీ ఇన్ సెకండ్ ఇయర్ ఏఎంఎల్. ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. వెరీ నైస్ గుడ్ బ్రాంచ్ అండ్ మంచి స్కోప్ కూడా ఉంది. స్కోప్ బాగానే ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్ సంగతి ఏంటి? ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే కంపేర్ టు పాస్ట్లో తీసుకుంటే యూనివర్సిటీ స్టార్టింగ్ వచ్చేసి 2017లో జరిగింది. అప్పటి నుంచి ప్లేస్మెంట్ తీసుకుంటే ఇప్పుడు 12 lakhs నుంచి 1.2 crores వరకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి. టీచర్స్ మనల్ని వెల్ ట్రైన్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ పరంగా కానీ మనకి ఒక గైడెన్స్ ఇస్తారు. మంచిగా జాబ్లో వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ ఎలా అవ్వాలి అని ఫస్ట్ ఇయర్ నుంచి గైడ్ చేయడం జరుగుతుంది. హాయ్ అండి మీ పేరు? అన్న నా పేరు అక్షిత్. అక్షిత్ ఎక్కడి నుంచి అక్షిత్? అన్న నా తెలంగాణ నల్గొండ జిల్లా. వెరీ గుడ్. సో అక్షిత్ ఈ రోజున మన సందీప్ యూనివర్సిటీని నువ్వు ఎలా రెఫర్ చేస్తావు వేరే వాళ్ళకి అండ్ ఇక్కడ దేని గురించి మాట్లాడబోతున్నావు? ఇక్కడ డిసిప్లిన్ మాత్రం స్ట్రిక్ట్ అనే ఉంటుంది అన్న. ఇక్కడ సపోజ్ క్లాస్ ఏమన్నది ఇప్పుడు సార్ వాళ్ళని క్లాస్ చెప్తున్నప్పుడు వేరే అంటే ఫోన్ అట్లా వాడడం కానీ ఎవరితో చిట్చాట్ చేయడం కానీ అట్లాంటివి ఇట్లా ఉండడానికి చూసుకుంటారన్న. ప్లస్ అలాగనే ఏమైనా ఇష్యూ అంటే వేరే వాళ్ళతో ఇష్యూ ఉన్నా ఏమైనా గొడవలు అట్లా ఇటు అయినా కూడా బౌన్సర్స్ వితిన్ 2-3 minutesలో ఏమంటే మా దగ్గరకు వచ్చి అంత ఇష్యూ ఏందని క్లియర్ చేస్తారన్న. ప్లస్ అలాగే ఇక్కడ యాంటీ ర్యాగింగ్ అనే అట్లా ఏమీ ఉండదు అన్న. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ మంచిగా ఫ్రెండ్షిప్ లేకుండా మంచిగా కలిసి ఉంటాం అన్న. అటువంటి గొడవలు అట్లే ఉండవు అన్న ఇక్కడ. గుడ్. నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ విషయాల్లో వెళ్తే ఇక్కడ ఏమైనా ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా ఆబ్సెంట్ అయినా ప్లస్ ఆ కాలేజ్కి రాకపోయినా ఏమైనా అయితే ఎమ్మడే ఈ పలానా అబ్బాయి ఇట్లా ఆబ్సెంట్ అయినా అని వాళ్ళ పేరెంట్స్కి ఎమ్మడి మెసేజ్ అవుతాను. ప్లస్ ఎగ్జామ్ హాల్లో ఏమైనా ఎంటర్ అంటే 80% బిలో అటెండెన్స్ ఉంటే ఎగ్జామ్ హాల్కి అసలు ఎంటర్ అయ్యేదే ఉండదు ఫస్ట్. అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న ఎగ్జామ్ ఒకవేళ అటెండెన్స్ తక్కువ అలో చేయరు. సో దట్ ఈస్ అబౌట్ ద డిసిప్లిన్. సో 100% వేరే వాళ్ళకి రెఫర్ చేయొచ్చా సందీప్ యూనివర్సిటీ? 100% అన్న రిఫర్ చేయొచ్చు. సో ప్లేస్మెంట్సే కాదు డిసిప్లిన్ కూడా సూపర్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అన్న. మీ పేరు?
రాంబాబు అన్న. ఓకే రాంబాబు, ఎక్కడి నుంచి? భద్రాచలం, తెలంగాణ అన్న. బాబా సూపర్. సో చెప్పండి, మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నారు? హెల్త్ అన్న. హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ అమ్మా నాన్న ఎప్పుడన్నా వరీ అయ్యారా, సందీప్ యూనివర్సిటీలో ఉన్నావు హెల్త్ గురించి ఏంట్రా అని? ఏం లేదన్న. ఏం లేదా? బాగుందా ఇక్కడ హెల్త్ గురించి? బాగా పట్టించుకుంటారు, బాగా చూసుకుంటారా? బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మా యూనివర్సిటీలో ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా మాకు మెడిసిన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 24/7 మాకు అంబులెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మాతో పాటు డాక్టర్ వెక్టర్ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించి మళ్ళీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మాకు ఎవ్రీ 1 వీక్కి డాక్టర్ హాస్టల్ దగ్గరకు వచ్చి మొత్తం చెకప్ చేస్తారు. ఓకే, సో డాక్టర్స్ వస్తారు, చెకప్ చేస్తారు, సో అంబులెన్స్ ఉంటుంది. సో హ్యాపీగా సేఫ్గా ఉన్నారు మీరు, అంతేనా? ఫీలింగ్ సేఫ్ హెల్త్ వైజ్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి, మీ పేరు? సంతోష్ కుమార్. సంతోష్, ఎక్కడి నుంచి? మంచిర్యాల, తెలంగాణ. మంచిర్యాల. ఓకే, సో చెప్పండి సంతోష్, ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, డిసిప్లిన్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ స్కాలర్షిప్స్ అంటే ఫస్ట్ నేను ఈ కాలేజ్కి తెలుసుకున్నప్పుడు నార్మల్గా నా యూనివర్సిటీ తరఫు నుంచి ఫీజు తెలుసుకున్నప్పుడు అరౌండ్ 12,50,000 అని చెప్పారు. బట్ మన సౌత్ వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 4,25,000 దాకా మన యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. అప్పుడు మన ఫీజు మనది ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఫీజు అనేది తగ్గిపోద్ది. బట్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ నువ్వు సౌత్ అని కాకుండా అలా అని కాకుండా కూడా మన జేఈ మెయిన్స్ ర్యాంక్ అరౌండ్ 90% అబవ్ కానీ ఒకవేళ మన ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా మనకి స్కాలర్షిప్ అనేది ఇవ్వబడుతుంది. సో మన ఫీ స్ట్రక్చర్ కూడా తగ్గిపోతుంది. బట్ సెమిస్టర్ వైజ్గా కరెక్ట్గా ఈ సెమిస్టర్కి ఇంత కట్టాలి అని చెప్పి కరెక్ట్ ఫిక్స్డ్ టైం ఉందండి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫీజు ఇచ్చేపి ఇంకొక ప్రాబ్లం వచ్చారంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనకి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మనకి మన సౌత్ నుంచి ఒక మేనేజ్మెంట్ హెడ్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చూసుకుంటారు. ఇప్పటికైతే 2 years అవుతుంది నేను వచ్చి, ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు. సో ప్రస్తుతానికి అయితే అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాసరెడ్డి అన్న. ఎక్కడి నుంచి? కడప నుంచి అన్న. ఓకే, కడప నుంచి. సో శ్రీనివాస్, అందరూ అన్ని టాపిక్స్ మాట్లాడేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే కొద్దిగా ఆహ్లాదంగా మంచి ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ గురించి, ఈవెంట్స్ గురించి అసలు ఇక్కడ జరుగుతాయి అసలు? జరుగుతాయన్న. మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ సందీప్ ఉత్సవం అని జరుగుతుంది అన్న. సందీప్ ఉత్సవం అది 7 days జరుగుతుంది, 7 themes పైన. ఒక్కొక్క డే నార్త్ సౌత్ భేదం లేకుండా ఈ ఊరికి నచ్చినట్టు వాళ్ళ ట్రెడిషన్ వేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ చూపించుకోనికి వస్తాయన్న 7 days. అలాగనే మన కాలేజ్లో 6 monthsకి ఒకసారి క్లబ్స్ జరుగుతాయి. నీకు ఏ క్లబ్లో ఇంట్రెస్ట్ ఉందంటే ఆ క్లబ్లో జాయిన్ అయ్యి నీకు ఏ యాక్టివిటీ ఉంటే ఆ యాక్టివిటీని పెంచుకోనికి కాలేజ్ చాలా వరకు ప్రోత్సహిస్తుంది అన్న వెనక మన. ఓకే, కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ? చేస్తారన్న. మన సౌత్ నుంచి వచ్చినప్పుడు వినాయక చవితి, ఉగాది, అలాగే పొంగల్. అట్లా ఇక్కడ నార్త్ నుంచి గుడిపావు, ఇంకా వీళ్ళ స్టైల్ గుడిపావు, వీళ్ళ స్టైల్లో దీవాలి, ఇట్లా చాలా వరకు ఈవెంట్స్ అన్ని కవర్ చేస్తాను యూనివర్సిటీ అన్ని. సో కల్చరల్ ఫెస్ట్ కానీ లేకపోతే యాక్టివిటీస్, ఈవెంట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా జరుగుతాయి. హ్యాపీగా అసలు హోమ్ మిస్ అవ్వట్లా? పర్లేదన్న. ఊరిని మిస్ అవ్వట్లా? లేదన్నది. గుడ్, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అన్న. మీ పేరు? వంశీ, ఎక్కడి నుంచి? జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. సో వంశీ, మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? ఫ్యాకల్టీ అన్న. ఫ్యాకల్టీ బాగుంది ఇక్కడ? ఫ్యాకల్టీ చాలా బాగుందన్న. వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇక్కడ. మనకి ఏ డౌట్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ చాలా కోఆపరేట్ చేస్తారు మనకి. మనం ఒకసారి కాదు 100 సార్లు పోయినా కూడా మనకి ఈజీగా చెప్తారు ఫ్యాకల్టీ అనేది. ఓకే, సో డౌట్స్ ఏ టైంలో వచ్చినా కానీ ఎనీ టైం అయినా చెప్తారు. సార్స్ క్లాస్లో చెప్పిన లెక్చరర్స్ని సాయంత్రం నోట్స్లో ఇస్తారు, దాన్ని ప్రాక్టికల్గాను చేస్తారు. ప్రాక్టికల్గా బాగా థియరీ కన్నా ప్రాక్టికల్ బాగా చేస్తారన్న. సో ఆల్ ఇన్ ఆల్ ఫ్యాకల్టీ చాలా బాగుంది ఫ్యాకల్టీ అంతా. తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు మనకి ఏ లాంగ్వేజ్ ప్రాబ్లం లాగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్ కూడా వాడతారు. వేరే స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్లో వాడతారు, తెలుగులో కూడా చెప్తారు. మంచి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి.